తిరుమలలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి చందుకర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ తో పాటు సినీ నటుడు సుమన్ కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా స్వామివారి ఆశీస్సులు పొందారు. ఇక వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దుబ్బలವರು వెంకటేశ్వరు ಕಪ್ಲ ನೀವೆಲ್ಲಿದ್ದರೂ ದೇವಸ್ಥಾನ ತಿರುಗಣ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ತಿರ ಬರಬೇಕು. ಇಲ್ಲಿ ముందుగా చైర్మన్ గారికి, ఈఓ గారికి, జేఈఓ గారికి ధన్యవాదాలు. అనుకోలేదు పర్మిషన్ వస్తుందని, ఎందుకంటే రష్ అదన్నీ ఉంటుంది కదా, సరే ట్రై చేద్దామని చెప్తే మా నారాయణ ట్రై చేస్తే దొరికింది. ప్లస్ లోపల కూడా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా జరిగింది. సో అందరికీ ధన్యవాదాలు అండి. అందరికీ ఏం లేదు, ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి. ప్రతి సంవత్సరం మనం అదే కోరుకుంటాం, అందరికి బాగుండాలి. ఆర్థిక విషయం, ఆరోగ్య విషయం, అధికార విషయంలో, పిల్లల చదువు విషయంలో. అలాగే భారతదేశం కూడా చాలా అంటే సెక్యూర్డ్గా ఉంది. వాళ్ళు చూస్తుంటే ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా యుద్ధం జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా. ఒక సంవత్సరం కాదు, సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ విధంగా మన భారతదేశం చాలా సేఫ్గా ఉందంటే అది మన ప్రధానమంత్రి మోడీ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఏది ఏమైనా ఆయన చేతిలో ఉంది ఈరోజు దేశం. మరి ఎంతోమంది ఏదో రకరకంగా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది, ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ప్రపంచంలో తీసుకుంటే 4వ స్థానంలో ఉన్నాం భారతదేశం. చాలామందికి తెలియదు, చాలామంది ఎంతసేపు విదేశాల గురించి మాట్లాడతారు. 4th ప్లేస్లో ఉంది, 3rd ప్లేస్కి వచ్చేసింది. దానికి కారణం ఎవరంటే మన ప్రధానమంత్రి మోడీ గారు. అంటే నేను పార్టీ తరఫున ఏం మాట్లాడటం లేదు, ఒక మనిషి, ఒక వ్యక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు, కాపాడుతున్నాడు. ఎన్నో చాలామంది చెడగొట్టాలి, నాశనం చేయాలని. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మెయిన్గా చెప్పేది అందరికీ దేశభక్తి, పేట్రియాటిజం అనేది చాలా ముఖ్యం. చాలామంది అది ఏమిటి అంటారు. చాలామంది ఈరోజు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టారు, మీరు ఇన్వెస్ట్ చేశారు. ఆ ల్యాండ్ అనేది ఈరోజు వేరే వాళ్ళ చేతికి పోయిందంటే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది. కనీసం అలాగనే ఆలోచించి ఇది మన దేశం, ఇది మన ఊరు, మనం కాపాడాలని చెప్పేసి దుష్ట శక్తులు వచ్చినప్పుడు లేచి మాట్లాడండి. దానికి కావాల్సిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే సపోర్ట్ చేయండి. అంతేగాని సైలెంట్గా ఉంటే చాలా తప్పు. ఫంక్షన్కి వెళ్తున్నాం, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చప్పట్లు కొడితేనే అవతల వాడు చేసింది రైటా రాంగా తెలుస్తుంది. సైలెంట్గా ఉంటే అర్థం ఏంటంటే వాళ్ళు తప్పును అనిపిస్తుంది. అట్లా అందరూ స్పందించాలి. ఒక వ్యక్తి ఫైట్ చేస్తున్నారు,